అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో టమాటో రోటి పచ్చడి, టమాటోతో చేసిన రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. కారం ఉండదు, పులుపుకి పులుపు, కారం కారం అంతా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుకి టమాటో రోటి పచ్చడికి టమాటోలో ఒక 1/2 kg లాగా కావాలి. పండు అయి ఉండాలండి. మనకి మంచి కలరు టేస్ట్ రావాలంటే పండుగ ఉండాలి. దాంతోపాటు గుంటూరు మిరపకాయలు ఒక 10 నుండి 15, ఇది వచ్చేసి బాడిగే మిరపకాయలు అంటారు. కాశ్మీర్ చిల్లీ ఒక 3 కలర్ కోసమని, చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, ఒక తెల్లుల్లి, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్, దాంతోపాటు కొత్తిమీర కొంచెం తీసుకున్నామంటే ఇంకా రెట్టింపు టేస్ట్ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం తీసుకున్న గుంటూరు మిరపకాయలు, కాశ్మీర్ చిల్లీ, తెల్లుల్లి వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ కూడా పెట్టుకోకూడదండి, ఎందుకంటే మిరపకాయలు మాడిపోయిందంటే మనం చేసే టమాటో రోటి పచ్చడి నల్లగా ఉంటుంది, కలర్ బాగోదు. ఇలాగ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, ఎక్కువ మార్చుకోవద్దండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఫ్రై అయింది కదా, ఇప్పుడు మిరపకాయలు, తెల్లుల్లి అన్నీ కూడా తీసుకోవాలి. ఆ ఆయిల్ మాత్రం ప్యాన్లోనే ఉండాలి, ఆయిల్ తీసుకోకూడదు. ఆ మిరపకాయలు అన్నీ ఒక ప్లేట్కి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోనో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం తీసుకునే టమాటాలు 2 భాగాల్లా కట్ చేసుకొని ఇలాగ ఉల్టా పెట్టాలన్నమాట. ఉల్టా పెట్టి అన్నీ కూడా మనం తీసుకున్న టమాటాలన్నీ ఇలా పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టిన టమాటాలు కూడా నల్లగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో దీని మీద మనం తీసుకున్న చింతపండు పెట్టించినామంటే అది కూడా మెత్తగా ఉడికిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకడానికి వదలాలి. మధ్య మధ్యన మూత తీసి చూడాలండి, కింద అడుగు మాడిపోతుందా, టమాటాలు ఉడికిందని తీసి చూడాలన్నమాట. ఇంకా ఉడకలేదు, మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు పెట్టానమాట. 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, టోటల్గా మనకి 8 నుండి 10 నిమిషాలు కావాలండి. లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి 8 నుండి 10 నిమిషాలకి ఇలా ఉడికిపోతుంది. తొక్కలు తీసుకోవాలి. ఆ పైన తొక్కలు అనేది ఒకలా మడత అయింది కదా, ఉడికింది అని అర్థం. కాకపోతే వేడిగా ఉన్నదని స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసుకుని తొక్కలు తీస్తే ఈజీగా ఊడిపోతుంది. చింతపండు కూడా మెత్తగా ఉడికిపోయింది. మనం రోటి పచ్చడి అన్నాం కదా, ఒక రోల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలు, తెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసుకొని దంచుకోవాలండి. కచ్చాబిచ్చి దంచుకొని అది బాగా నలగాలి అంటే అందులో ఉప్పు వేసినామంటే ఇంకా వేగం నలుగుతుంది. ఆ దంచినప్పుడు ఆ ఫ్లేవర్, ఎండు మిరపకాయలు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. తర్వాత తెల్లుల్లి కూడా ఉంది కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలాగ కొంచెం కచ్చబిచ్చే దంచాలన్నమాట. దంచిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటోలు వేసుకోవాలి. టమాటో, ఆ చింతపండు కూడా మెత్తగా అయింది కదా, అది వేసుకొని పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకుంటే మనం అన్నం కలిపేటప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు, కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది, కలర్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. టమాటోలు వేసిన తర్వాత ఫాస్ట్గా మనం దంచకూడదండి, ఎందుకంటే అందులో నీరంశం ఉంటుంది కదా, ఆ నీరు కారం అన్ని పడి మన కంట్లో పడిందంటే కళ్ళు మండుతుంది. కాబట్టి టమాటోలు వేసిన తర్వాత కొంచెం నిదానంగా కచ్చాబిచ్చికి దంచాలన్నమాట. ఓకేనా? నలిగిపోతుందండి వేగం, టమాటో ఉడికిపోయి ఉన్నది కాబట్టి వేగం నలిగిపోతుంది. అందులో మళ్ళీ తొక్కలు కూడా లేవు కదా, ఫాస్ట్గా నలిగిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకొని మనం దంచుకోవాలి. రోటి పచ్చడి తింటే చాలా చాలా ఆరోగ్యానికి మంచిదే, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇదే మనం మిక్సీలో వేసినామంటే నైస్గా పేస్ట్ చట్నీ లాగా అయిపోతుంది, అంత టేస్ట్గా ఉంటుందండి. ఇలా రోట్లో దంచామంటే కొంచెం బరబరాగా ఉంటుంది కదా, అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఇలా దంచుకున్న తర్వాత చూడండి, ఇలాగే కచ్చాబిచ్చగా ఉన్నది ఇలాగే ఉండాలి, ఇంకా ఎక్కువ నైస్గా పేస్ట్ లాగా మాత్రం చేయకూడదు. ఇప్పుడు మన టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, మీకు అలాగ అనిపిస్తుందా? కలర్ఫుల్. నెక్స్ట్ వచ్చి తినడానికి మాత్రం కమ్మగా ఉంటుందండి. ఇలా రోటి పచ్చడి రెడీ అయిన తర్వాత వేడి వేడి అన్నం తీసుకోండి. వేడి వేడి అన్నం మీద రోటి పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి. కోవే సరళ గారు అంటారు దేశముద్ర సినిమాలో, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఊరగాయ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. వేడివేడి అన్నం, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నెయ్యి హెల్త్కి చాలా మంచిదండి. నెయ్యి వేసుకుని ఆ రోటి పచ్చడి వేసుకుని కలిపి తింటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ టమాటో రోటి పచ్చడి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.